హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ లివర్ ఫ్రైని ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా ఈ చికెన్ లివర్ ఫ్రైని చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. బాగా స్పైసీగా తినే వాళ్ళకైతే ఈ లివర్ ఫ్రై చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే 2-3 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలండి. ఈ ఫ్రైని అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రైలోకి ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసినట్లయితే ఫ్రైకి తీయదనం అనేది వచ్చేస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని 1 నిమిషం పాటు బాగా వేయించుకుందాము. 1 నిమిషం తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోవాలి. వీలైతే మనకి మెంతికూర దొరుకుతుంది కదా మార్కెట్స్లో ఫ్రెష్గా, అదైనా కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక పిడికెడు వేసుకుంటే సరిపోతుందండి. అది అవైలబుల్గా లేకపోతే ఇలాగా కసూరి మేతి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇలా వేసుకొని. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కర్రీస్లో కానీ లేదా ఇలాంటి ఫ్రై ఐటమ్స్లో ఎలా చేసినా కూడా ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి, లేకపోతే అంత టేస్టీగా ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కేజీ దాకా చికెన్ లివర్ని శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకోవాలన్నమాట. మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఇదంతా కూడా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. అలాగే కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే సుమారుగా 1 టీ స్పూన్ దాకా వేసానండి. 1/2 కేజీ మాత్రమే కదా కాబట్టి తక్కువ వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ పసుపు, ఉప్పు, కారం అంతా కూడా చికెన్ లివర్కి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ లివర్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఎంత టేస్టీగా ఉంటుందంటే కొంతమంది ఇష్టపడరండి చికెన్ లివర్ని. అలాంటి వాళ్ళు ఈ విధంగా నేను చూపించిన మెథడ్లో ట్రై చేయండి, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా లివర్లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసింది చూడండి. ఈ వాటర్ అంతా కూడా మరలా పూర్తిగా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మరలా ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. ఇదంతా కూడా ఇంకిపోవాలండి, వాటర్ అంతా కూడా, ఓన్లీ ఆయిల్ మాత్రమే తేలాలన్నమాట. మరొక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాము. లివర్ అనేది చాలా వరకు ఉడికిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మెత్తని పౌడర్లా చేసి వేసుకోండి. అలాగే వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కానీ కొంతమంది స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి, బాగా స్పైసీగా ఉంటుంది. పిల్లలకి పెట్టే వాళ్ళైతే మిరియాల పొడి యాడ్ చేయకండి, బాగా ఘాటుగా ఉంటుందండి. నేను కూడా వేయట్లేదు. చూసారు కదా ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఈ చికెన్ లివర్కి పట్టే విధంగా మరొకసారి బాగా కలుపుకొని ఇలాగే 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నట్లయితే ఈ లివర్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఆల్మోస్ట్. చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి, కాబట్టి బ్యాచులర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ మెథడే కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.